ఇది కథ కాదు, జరిగిన యథార్థ సంఘటన. ఒక పెద్ద కాలువలో పిల్లవాడు పడిపోయి ఈత రాక కొట్టుకుంటున్నాడు. కాపాడండి కాపాడండి అని పెద్దగా అరుస్తున్నాడు. ఆ కాలువ పక్కనే ఉన్న పొలంలో ఒక పేద రైతు పని చేస్తూ ఆ పిల్లవాడి అరుపులు వినబడి వెంటనే వెళ్ళి ప్రాణాలకు తెగించి ఒక కర్ర సహాయంతో ఆ పిల్లవాడిని కాలువలోంచి బయటికి తీసి కాపాడతాడు. మరుసటి రోజు ఆ పేద రైతు ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. కారులోంచి ఒక ధనవంతుడు రైతు దగ్గరకు వచ్చి, మీరు ఏ పిల్లవాడిని అయితే కాపాడారో ఆ పిల్లవాడి తండ్రిని మీకు నేను రుణపడి ఉంటాను. నా కొడుకుని కాపాడినందుకు మీకు ఏ సహాయం కావాలో చెప్పండి, అది ఏదైనా నేను చేసి పెడతాను. అప్పుడు ఆ రైతు, నేను ఏదో ఆశించి మీ పిల్లవాడిని కాపాడలేదు, ఒక మనిషిగా అది నా బాధ్యత, అందుకే కాపాడాను. అప్పుడే ఆ రైతు కొడుకు నానా నానా అంటూ ఇంట్లోంచి బయటకు వస్తాడు. ఆ ధనవంతుడు ఆ పిల్లవాడిని చూసి, సరే నా సహాయం నీకు వద్దంటున్నావు కదా, నాదో చిన్న విన్నపం, మీ పిల్లవాడిని నాతో పంపించండి, బాగా చదివించి ప్రయోజకుని చేస్తా. ఆ రైతు పిల్లవాడి భవిష్యత్తు ఆలోచించి సరే అని ఒప్పుకుంటాడు. ధనవంతుడు ఆ రైతు కొడుకుని తీసుకువెళ్ళి మంచి స్కూల్లో కాలేజీల్లో జాయిన్ చేసి బాగా చదివించి ప్రయోజకుని చేస్తారు. ఆ రైతు కొడుకు ప్రపంచాన్ని షుగర్ వ్యాధి నుంచి కాపాడే పెన్సిలిన్ని ఆవిష్కరించారు. గొప్ప సైంటిస్ట్ అయ్యారు. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రపంచ ప్రసిద్ధి చెందారు. కథ ఇక్కడితో ఆగిపోలా. చదివించిన ధనవంతుడి కొడుక్కి నిమోనియా వ్యాధి వచ్చి చావు బ్రతుకుల్లో ఉంటే ఆ రైతు కొడుకు కనిపెట్టిన పెన్సిలిన్ ఇంజెక్షన్తోనే ఆ ధనవంతుడు కొడుకుని కాపాడగలిగారు. ఆ ధనవంతుడు కొడుకు పేరు విన్స్టన్ చర్చిల్. ఆయన 2 సార్లు బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. కర్మ అంటే ఇదే. ధనవంతుడు పిల్లోడిని రైతు కాపాడితే ధనవంతుడు రైతు కొడుకుని చదివించి ప్రయోజకుని చేశారు. ఆ రైతు కొడుకు ధనవంతుడు కొడుకు ప్రాణాలు కాపాడాడు. మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుంది. అదే కర్మ.